కులం తక్కువ వాడిని గుళ్ళోకి తీసుకొచ్చి స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇప్పించడం అనాచారం. ఎవరు చెప్పింది అది అనాచారం? శాస్త్రం. ఏ శాస్త్రం చెప్పింది? ఇతడు వెనకబడిన కులం వాడు కాదండి, 5వ కులం వాడు, దళితుడు. శాస్త్రి గారు, అంత గొప్ప భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు. ముఖంలో నుంచి బ్రాహ్మలు పుట్టారు, భుజాల్లో నుంచి క్షత్రియులు పుట్టారు, ఉరువుల్లో నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల్లో నుంచి శూద్రులు పుట్టారు. నేను 4 కులాలు సృష్టించానని ఆయన చెప్తుంటే మరి దళితుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు పుట్టించారు? వాడు 5వ కులంలో పుట్టి అతి శూద్రుడు. జన్మనా జాయతే శూద్రః సంస్కారేణ జాయతే ద్విజః. పుట్టుకతో ప్రతివాడు శూద్రుడే. వాళ్ళ సంస్కారం వల్లనే ద్విజులవుతారు. వేదం చదివిన వాడు విప్రుడవుతాడు, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు బ్రాహ్మణుడవుతాడు. కాబట్టి ఇప్పుడు వేదం తెలిసిన సాదేవుడికి అర్హత. కులం తక్కువ వాడిని గుళ్ళోకి తీసుకొచ్చి స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇప్పించడం అనాచారం. ఎవరు చెప్పింది అది అనాచారం? శాస్త్రం. ఏ శాస్త్రం చెప్పింది? ఇతడు వెనకబడిన కులం వాడు కాదండి, 5వ కులం వాడు, దళితుడు.